కుంభరాశి వారి ఇంటిని నాశనం చేయడానికి వీరు 15 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. 1 స్నేహితులు, 2 ఇరుగు పొరుగు. త్వరగా తెలుసుకోండి, లేదంటే మీ ఇల్లు సర్వనాశనం అవుతుంది. అసలు కుంభరాశి వారి ఇంటిని సర్వనాశనం చేయడానికి ఏ ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారి ఇంటిని నాశనం చేసేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి కొన్ని మంచి ఫలితాలు మరికొన్ని మిశ్రమ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వైవాహిక జీవితపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా అయితే చాలా వరకు మిశ్రమంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అలాగే మరికొన్ని మంచి ఫలితాలు కూడా అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే మార్పు చోటు చేసుకుంటాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో కుజుడు 5వ భావంలో సంచరించడం వల్ల ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్నవారికి మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. అయితే ఎవరైతే ఉద్యోగ మార్పిడి కోసం ఆలోచిస్తున్నారో వారికి ఈ సమయం అయితే అంతగా కలిసి రాదనే చెప్పుకోవాలి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉంటూ ఉన్న ఉద్యోగాన్నే సద్వినియోగం చేసుకోవడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే మాత్రం చాలా మంచి అవకాశాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే ఎవరైతే ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ యోగం కూడా చాలా స్పష్టంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది చాలా లాభదాయకమైన అవకాశాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. పై అధికారుల మద్దతు కూడా అయితే ఈ సమయంలో పూర్తిగా పొందబోతున్నారనే చెప్పాలి. ఉద్యోగం ద్వారా అయితే అనుకూలమైన సమయం అయితే ఉంటుందనే చెప్పాలి. అయితే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయనే చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు స్థలం మార్పిడి కూడా జరుగుతుందనే చెప్పాలి. అయితే వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు కూడా అయితే ప్రారంభిస్తారనే చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ రంగాల్లో కూడా అయితే అవకాశాలు అనేవి లభించబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే విదేశీ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అయితే మాత్రం చాలా మంచి అవకాశాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. భాగస్వాముల సహకారం కూడా అయితే ఈ సమయంలో మీకు చాలా వరకు ఉండబోతుందనే చెప్పాలి. కాకపోతే పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో అంతగా అయితే సమయాన్ని గడపలేకపోవచ్చు అనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు అంతా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. కొత్త వ్యాపార ప్రాజెక్టులు కూడా అయితే ప్రారంభిస్తారనే చెప్పాలి. అంతేకాకుండా అంతర్జాతీయ రంగాల్లో అవకాశాలు కూడా అయితే లభిస్తాయనే చెప్పుకోవచ్చు. అలాగే విదేశీల్లో వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో ఎవరైతే వ్యాపార విస్తరణని జరుపుదాం అనుకుంటారో వారికి చాలా మంచి అవకాశాలు అయితే లభిస్తాయనే చెప్పుకోవాలి. అయితే భాగస్వాముల సహకారం కూడా అయితే లభిస్తుంది. పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు కూడా అయితే వస్తాయనే చెప్పవచ్చు. అయితే కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పాలి. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. ప్రభుత్వ అనుమతి కూడా అయితే చాలా వరకు సులభంగా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు. బ్యాంకు రుణాలు కూడా మంజూరవుతాయనే చెప్పాలి. వ్యాపార భాగస్వాముల నుండి సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు. కొత్త వ్యాపార అవకాశాలు కూడా అయితే చాలా వరకు అధిక మొత్తంలో అయితే లభిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఈ సమయంలో వ్యాపార రీత్యా కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక
కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరంగా అయితే పరిస్థితులన్నీ మెరుగుపడతాయనే చెప్పాలి. అయితే సూర్యుడు, బుధుడు గ్రహాలు 11వ భావంలో సంచరించడం వల్ల అయితే మాత్రం అనవసరపు ఖర్చులు అయితే పెరుగుతాయనే చెప్పాలి. శుక్రుడు, రాహు గ్రహాలు 2వ భావంలో సంచరించడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఈ కుంభరాశికి చెందిన వారు స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి యోగం అయితే ఉండబోతుందనే చెప్పాలి. పెద్ద పెట్టుబడులు, మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పాలి. ఉద్యోగస్తులకు ఆర్థిక లాభాలు కూడా చేరుకుంటాయనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో కుటుంబ ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులకు విద్యా ఖర్చులు కూడా పెరుగుతాయనే చెప్పాలి. అలాగే అనారోగ్య సమస్యల కారణంగా అయితే కొంతవరకు వైద్య ఖర్చు అవుతాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీలో జాగ్రత్తగా అయితే వ్యవహరించాలనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో అయితే మాత్రం ఈ కుంభరాశి వారికి ప్రశాంతవంతమైన వాతావరణం అయితే నెలకొంటుందనే చెప్పాలి. కాకపోతే ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల వీరి కుటుంబ సభ్యులతో పాటు సరిగ్గా సమయాన్ని అయితే కేటాయించలేరనే చెప్పుకోవాలి. అయితే వీరి పని ఒత్తిడి కారణంగా వీరి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో కొంతవరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ఈ విషయంలో మాత్రం కొంచెం తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి. అయితే ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అయితే మెరుగుపడతాయనే చెప్పవచ్చు. శుక్రుడు, రాహు గ్రహాలు 2వ భావంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యుల సహకారం కూడా అయితే మీకు పూర్తిగా ఉండబోతుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో మీ కుటుంబంలో పలు శుభకార్యాలు కూడా జరుగుతాయనే చెప్పాలి. పెద్దల ఆశీస్సులు కూడా మీకు ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అలాగే పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ వహించాల్సిన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా జాగ్రత్త అవసరమనే చెప్పాలి. అలాగే దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొంటారనే చెప్పుకోవచ్చు. ఇక వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుంభరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే అంతా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. గతంలో నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. గతంలో ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా అయితే ఉండబోతుందనే చెప్పాలి. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారి ఇంటిని నాశనం చేయడానికి వీరు 15 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నారు. 1 స్నేహితులు, 2 ఇరుగు పొరుగు వాళ్ళు అన్నాం కదా. అయితే ఈ స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర మనం అన్నీ చెప్పుకుంటూ ఉంటాం, మన బాధలేటి మొత్తం అన్నీ. అయితే అలా చెప్పుకోవడం ద్వారా అయితే వీరు కొన్ని సమయాల్లో వీరితో చెప్పిన ప్రతి విషయాన్ని కూడా అందరితోనూ చెప్పేస్తూ అయితే ఉంటారు. దీని ద్వారా అయితే మీరు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో మీ ఇంటిని నాశనం చేసే విధంగా అయితే ఈ స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు అయితే ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. చూశారు కదా, అసలు కుంభరాశి వారి ఇంటిని నాశనం చేయడానికి 15 ఏళ్ళుగా ఎవరు ప్రయత్నిస్తున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.